ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. ప్రతి నెలలో కూడా రూ. 1,500 చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఉత్తర్వులు జారీ చేసిందండి. అందులో భాగంగానే ఈసారి మనకు ఒకేసారి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదల చేసేందుకు భారీ మొత్తంలో ఏర్పాట్లయితే చేస్తున్నారు. అందులో భాగంగా అర్హులను గుర్తించేందుకు కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు 18 సంవత్సరాలు నిండినటువంటి వారందరికీ రూ. 1,500 చొప్పున నేరుగా ప్రతి నెలలో పెన్షన్ రూపంలో పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా ఇప్పుడు కొత్తగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ రూ. 1,500 చొప్పున కాకుండా ఒకే విడతలో రూ. 18,000 చొప్పున డబ్బులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. అందులో భాగంగానే అర్హులను గుర్తించేందుకు కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల విషయానికి వస్తే కామన్‌గా మనకు కొన్ని ప్రూఫ్స్ కూడా కావాల్సి వస్తుంది. ఆ ప్రూఫ్స్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ మనం మార్గదర్శకాలు చూసుకొని, అనంతరం ప్రూఫ్స్‌ని చూసుకొని ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి డబ్బులు పడతాయో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మనం క్లారిటీగా చూస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మనకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్‌కమ్ సర్టిఫికేటు, అలాగే వీటితో పాటు బ్యాంక్ అకౌంట్. ఇవి 5 రకాల డాక్యుమెంట్స్ అయితే మనకు ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. ఇక వీటితో పాటుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆదేశాల మేరకు ఎవరైనా సరే ఏ పథకానికైనా బెనిఫిట్ అనేది పొందాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌కి, రేషన్ కార్డ్‌తో లింక్ అయితే కలిగి ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి స్కీమ్‌లో కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌లో మనకు ఎవరైతే ఆధార్ కార్డు ప్లస్ రేషన్ కార్డుకి లింక్ అయ్యి ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్‌ని అందించేందుకైతే సిద్ధమైంది. అదేవిధంగా ఖచ్చితంగా ఎవరైనా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మాత్రం ఈ పథకం వర్తించదు. 18 పైన 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో భాగంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేసేందుకు సో, ఈ 2 ఎందుకు కలుపుతున్నాను అంటే కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిపి నిన్న రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలైతే తీసుకున్నారండి. వాటిలో ముఖ్యమైనటివిగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు తక్కువ వాడి, 4 చక్రాల వాహనాలు లేకుండా, అలాగే వాళ్ళ రేషన్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఎవరైతే లేకుండా ఉంటారో వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అధికారులు వీటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా ఇప్పుడు గుర్తించే పనులైతే పడింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేసేటప్పుడు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి అనగా ముఖ్యంగా చూస్తే బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. రేషన్ కార్డ్‌తో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో కూడా ఆ సభ్యురాలు ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఉండాలన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఈ నెలలోనే మనకు చివరి వారంలో డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఎవరికైనా ఇప్పటివరకు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ లేకపోతే వెంటనే రెడీ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌తో ఎన్‌పీసీ మ్యాపింగ్ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి. త్వరలో మనకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రాబోతున్నాయి కాబట్టి ఫర్దర్‌గా ఈ పథకానికి సంబంధించి మీకు డబ్బులు ఒకేసారి అయితే డబ్బులు పడతాయండి. మనకు గతంలో చెప్పినట్లుగా 1,500 లెక్కన పడవు. డైరెక్ట్‌గా రూ. 18,000 అయితే ఒకేసారి పడిపోతుంది.
అనంతరం నెక్స్ట్ ఇయర్‌లో మళ్ళీ 18,000 లెక్కన పడుతుందనమాట. ఈ యొక్క ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే స్టార్టింగ్ అయినటువంటి తొలి నెలలోనే ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రజలందరూ కూడా ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ గుడ్ న్యూస్ అనేది మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకోండి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ రిలీజ్ చేసిన వెంటనే అప్డేట్ ఇస్తాను. అప్లై చేసుకోండి. ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది. ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరొస్తే మీకు డబ్బులొస్తాయి. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం ద్వారా ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా ముఖ్యంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.